క్షమ అనే పదంలో ఉన్న 2 అక్షరాలు చాలా ప్రాధాన్యం కలవు. అందులో క్ష అనే అక్షరం దృఢత్వాన్ని, మా అనే అక్షరం రమ్యతను తెలియజేస్తుంది. మనిషన్న వానికి గుండె గట్టిగా, మనసు మెత్తగా ఉండాలన్నది ఈ క్షమ చెబుతుంది. ఇక్కడ గుండె అంటే గుండె ధైర్యం, ధర్మాన్ని కాపాడుతుంది. ఇక్కడ శరణు అన్నవారిని రక్షించగలను అనుకోవాలి. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తల్లిదండ్రులపైన ప్రేమానురాగము ఉండాలి. గురువులపైన గౌరవము, పెద్దలంటే ఆధారము చూపించాలని కూడా క్షమలోని అంతరార్థం. అంతేకాక క్షమ అనేది మనిషిలో ఉండాల్సిన ఉత్తమ గుణం. పరిస్థితుల దృష్ట్యా ఎదుటవారిపైన కోపం కలగవచ్చు. మహాత్ముల కోపం తాటాకు మంట వంటిది అంటారు. అటువంటి కోపం ఎవరి మీదైనా ఉండవచ్చు. కానీ ఆ కోపం క్రోధంగా, ద్వేషంగా మారి ఎదుట మనిషి ప్రాణం తీయడానికి లేక తీవ్రమైన నష్టం కలిగించడానికి పూనుకునే కోపం ఎవరిలోనూ ఉండకూడదు. భూదేవి తన్ను గుణపాలతో తవ్వినా, ఇంకా ఏ యంత్రాలతో తవ్వినా, అసభ్యకరాలను భూమిపై వేసినా కూడా భూమి మనిషికి మంచే చేస్తుంది, కానీ కీడు చెయ్యదు. అందుకే భూమి అంతటి క్షమాగుణం మనిషిలోనూ ఉండాలి. అలాగని మనల్ని మోసం చేసిన వారిపై క్షమాగుణం ఉండకూడదు. ఎందుకంటే మన మంచితనం, క్షమాగుణం అలుసుగా తీసుకుని మళ్ళీ మనల్ని మోసం చేసే ప్రమాదం ఉంది. ఫైనల్గా మనలో పేరుకుపోయిన భయాలు, కోపాలు, బాధలు వంటి నెగిటివ్ భావాలను మనస్ఫూర్తిగా మన నుంచి ఎరుకుతో వదిలివేయడమే క్షమాగుణం. నిజానికి తప్పు చేయడం మానవుని నైజమైతే క్షమించడం అన్నది దేవుడి లక్షణం. నిజమైన వీరుడు, ధీరుడు, మరి అసలు సిసలైన లీడర్ యొక్క ముఖ్య లక్షణం క్షమాగుణం. ఉదాహరణకు రామునితో యుద్ధానికి తలపడినప్పుడు ఆ యుద్ధంలో నిరాయుధుడైతే రాముడు ఇప్పటికైనా నీ తప్పును నువ్వు తెలుసుకుంటే నిన్ను నేను క్షమిస్తాను అని చెప్పాడు. పైగా నీవు నిరాయుధుడు అయ్యావు కనుక వెళ్ళి తిరిగి ఆయుధపానివై రమ్ము, నీతో పోరాడతాను అని చెప్పి పంపించేస్తాడు. అది రామునిలోని గొప్ప క్షమాగుణం. అలా క్షమిస్తున్నారని లేక క్షమిస్తారే అని ఆలోచనలతో తప్పులు చెయ్యకూడదు. తప్పు చేసిన వారికి కఠినమైన శిక్ష ఉండి తీరాలి. కానీ ఆ తప్పును తెలుసుకుని వారిలో పశ్చాత్తాప గుణం కలిగితే మాత్రం వారిని క్షమించడం ఉత్తముల లక్షణమని చెప్పవచ్చు. అందుకే క్షమించే గుణం అలవర్చుకోవాలి. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తెలుసుకుందాం. ఆఫ్రికా దేశంలో ఉబుంటూ జాతికి చెందిన వారు తప్పు చేసిన వారిని శిక్షించడంలో ఒక పద్ధతిని సాంప్రదాయంగా ఆచరిస్తారు. తమ జాతిలో ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు తన జాతికి చెందిన వారంతా చుట్టూ గుండ్రంగా చేరి తప్పు చేసిన వ్యక్తిని మధ్యలో ఉంచి అతన్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని అతనిలోని మంచి గుణాలను, అతడు చేసిన మంచి పనులను ఒక్కొక్కరు ప్రేమగా తెలియజేస్తారు. తద్వారా అతడు తనలోని మంచి గుణాలను, లక్షణాలను, చేసిన మంచి పనులను గుర్తు చేసుకుని తను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి ఇంకెప్పుడూ తప్పు చేయకుండా తనను తాను సరిచేసుకుంటాడు. శిక్షించే పద్ధతిలో కాకుండా వారి సాంప్రదాయం ప్రకారం ప్రేమతో తనలోని మంచి లక్షణాలను తెలియజేసి క్షమించే పద్ధతిలో తప్పు చేసిన వ్యక్తి తనను తాను సరిచేసుకునేలా చేస్తారు.